అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. నిన్న జగిత్యాల జిల్లాలో బీఎస్పీ అధినేత, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సమస్యల మీద 1,00,000 కిలోమీటర్ల మాభూమి రథయాత్ర ద్వారా సమస్యల పరిష్కారం దిశగా ఉద్యమిస్తున్నటువంటి మహానేత. ఆయనను అనేక రకాల కారణాలతోటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సమస్యలను ఆయన వేలెత్తి చూపడంతో ఇవాళ వాటిని అడ్డుకోవడానికి ఇదొక ప్రతిపక్షాలు చేయలేని పనిని కూడా ఆయన పోరాట రూపంలో తీసుకుంటున్న ఈ తరుణాన్ని చూసి ప్రభుత్వాలు ఇవాళ తట్టుకోలేక ఆయన యొక్క యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ లక్షల కోట్ల డబ్బు ఇవాళ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద అనేక రకాల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో కూడా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి ప్రభుత్వాలను ఈ నిరసన ద్వారా మేల్కొనాలన్న ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో పేదల వైపుగా పేదల తరపున నిరసన తెలిపినటువంటి ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ధర్మ సమాజ్ పార్టీ దళిత్ శక్తి ప్రోగ్రాం ఎంజేఎస్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణలో పోలీసులు అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఇదే వైఖరిని కొనసాగిస్తే తెలంగాణలో మరో దశ ఇవాళ రథయాత్ర జరుగుతోంది. ఈ రథయాత్ర ఈ ప్రభుత్వాలు ఇలాగే ఆ యాత్రను అడ్డుకుంటే రేపటి రోజు ప్రతి గ్రామాన బీసీ ఎస్టీ జేఏసీ తరపున దండయాత్ర కూడా చేయబోతామని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని యాత్రను యథావిధిగా కొనసాగించాలి, అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలి, డిఎస్పీ కార్యకర్తలను ఎక్కడ కూడా వాళ్ళని హరాస్మెంట్ చేయకుండా వాళ్ళు విరమించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది కనుక ప్రభుత్వాలకు ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం. పునరావృతమైతే రాబోయే రోజులలో ప్రభుత్వాల మీద దండయాత్ర చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే పనిలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై కాంశీరామ్.